కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని మోసం చేస్తూ వంచిస్తూ మరి అన్నీ మేము బాగా చేసాం, బ్రహ్మాండంగా చేశాం, అద్భుతాలు చేశామన్నట్టు ఈరోజు ఏవో విజయోత్సవాల పేరు మీద సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఏమి సాధించారని ఈరోజు సంబరాలు జరుపుకుంటుందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్నటువంటి తెలంగాణని అద్భుతంగా బంగారు తెలంగాణగా తీర్చిదిద్ది యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు అప్పట్లో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు, జనరంజకమైనటువంటి పథకాలు ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చి ప్రజల మన్ననలు పొంది అన్ని వర్గాల వారికి కేసీఆర్ గారు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎన్నో మంచి పథకాలు ఆ రోజు, ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకున్న వారికి, వెనుకబడిన తరగతుల వారికి, దళితులకి మరి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టి చేతి వృత్తులపై ఆధారపడ్డ వారిని అందరూ ప్రోత్సహించి వారి కడుపు నిండా తిండి, చేతి నిండా పని, కంటి నిండా నిద్ర ఉండే విధంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు వారికి అద్భుతాలు సృష్టించి వారికి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి సందర్భం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఈరోజు సంవత్సరం కావస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటై. ఈరోజు అక్కడ నాయి బ్రాహ్మణ సోదరులు ధర్నా చేస్తూ ఉన్నారు. చేతి వృత్తులపై ఆధారపడినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులకి ఉచితంగా మరి కరెంట్ సరఫరా చేస్తే, వారికి విద్యుత్ సరఫరా చేస్తే, పవర్ సప్లై చేస్తే మరి వారికి ఆ ఒక్క పథకాన్ని నిలిపివేసి వారిని నిరుత్సాహపడే విధంగా వారి వృత్తిపైన ఆధారపడ్డటువంటి నాయ బ్రాహ్మణ సోదరుని రోడ్డు పైన పడేసే విధంగా చేసేటువంటి చర్యల వల్ల వాళ్ళు రోడ్డు పైనకు వచ్చి ఈరోజు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి మరి నేను ఎలాంటి అనుమానం లేకుండా ఆధారాలతో పాటు కూడా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలపైన ఆధారపడినటువంటి కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడే కుటుంబాలు దాదాపు 4 లక్షల కుటుంబాలు మరి యొక్క ఈ మత్స్య సంపద పైన, మత్స్య వృత్తి పైన మరి ఆధారపడి సహకార సంఘాలుగా దాదాపు 5,352 సహకార సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీరందరూ కూడా ఈ యొక్క ఫిషరీస్ అంటే ఈ యొక్క వృత్తిపైన ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు. అంటే దాదాపు 4 లక్షల కుటుంబాలంటే 20 లక్షల జనాభా. దీంట్లో అనేక కులాల వారు ఈ వృత్తిపైన ఆధారపడేటువంటి ముదిరాజు కానివ్వండి, గంగాపుత్రు కానివ్వండి, గూండ్ల కానివ్వండి, తెనుగులు కానివ్వండి, అదేవిధంగా బెస్తా కూడా కానివ్వండి. ఈ రకంగా ఇన్ని కులాల వారందరూ కూడా ఈ యొక్క మత్స్య సంపద పైన, మత్స్య పారిశ్రామిక సహకార సంఘంగా ఏర్పడి ఈ యొక్క వృత్తిపైనే ఆధారపడి నివసించేటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా. మరి వారికి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 100% సబ్సిడీతో 100% ఏ ట్యాంక్కి, ఏ చెరువుకి, ఏ కుంటకి ఎంత అయితే చేప పిల్లలు సీడ్ అవసరం పడుతుందో 100% సబ్సిడీతోని 100% ఫిషరీస్ అంటే ఫిష్ సీడ్స్తో పాటు 100% సబ్సిడీతో పాటు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి, మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. అదే కాకుండా వారికి అనేకంగా వారికి వస్తువులు, వారికి అవసరపడేటువంటి సామాగ్రి, వలలు అనుకోండి, మోపెడ్లు అనుకోండి, అనేకంగా కూడా ఉచితంగా పంపిణీ చేసి ఈ యొక్క మత్స్య సంపద పైన, మత్స్య వృత్తి పైన ఆధారపడినటువంటి ఈ మత్స్యకారులందరూ కూడా ప్రోత్సహించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. ఒక్కసారి చూసుకున్నట్టయితే చేపల ఉత్పత్తి 2016-17లో దాదాపు 2 లక్షల టన్నులుంటే మరి 2022-23 వచ్చేవరకు 4,25,000 టన్నులు తీసుకొచ్చినటువంటి ఘనత
మరి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని వేల కోట్ల రూపాయల సంపద వచ్చిన తర్వాత అంటే 2016-17లో ఈ యొక్క సంపద 2200 కోట్లు ఉంటే 2022-23 వచ్చేసరికి దాదాపు 6200 కోట్ల సంపదని సృష్టించినటువంటి ఘనత కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాం. ఈ 6200 కోట్ల సంపద అంతా కూడా మరి ఈ యొక్క 4 లక్షల ఎవరైతే సభ్యులు ఉన్నారో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయో అందరూ కూడా సంతోషంగా పంచుకొని ఆనందంగా నివసించేటువంటి సందర్భం. ఈరోజు పరిస్థితి ఏంది? సంవత్సరంగా వస్తూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చి. సరే, కొత్త ప్రభుత్వం అంటే రాదు, తెలుసుకోలేరు అనుకోవచ్చు. కానీ దాదాపు వచ్చి సంవత్సరం దాదాపు సంవత్సరం ఈ రోజుకి. మరి వాళ్ళు ఈ యొక్క చేపల పంపిణీ ఏదైతే చేప పిల్లల పంపిణీ ఏదైతే ఉన్నదో సీడ్ని 50% కోతలు విధించినారు. అందుకే ముఖ్యమంత్రి గారిని కోతల రేవంత్ రెడ్డి అని పేరు మరి ఊకే రాలేదు. అన్ని పథకాల్లో కోతలు పెట్టుకు వస్తున్నాడు కాబట్టే ఈయనని ముఖ్యమంత్రి గారిని కోతల ముఖ్యమంత్రి దాన్ని ప్రశ్నిస్తే వెర్రి కూతలు కూసి మాపైన బురదయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ 50% సీడ్స్ అయితే ఫిష్ పిల్లలు చేప పిల్లలు ఉన్నాయో వాటిని తగ్గించి మరి ఆగస్ట్ నెలలో ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి దాదాపు డిసెంబర్ వరకు వచ్చినాం. ఇప్పటికి కూడా వారు ఏదైతే 50% ఇస్తా అని చెప్పినటువంటి చేప పిల్లల్ని కూడా ఈరోజు వరకు కూడా పూర్తి చేయలేదు. ఈ యొక్క మత్స్యకారులందరూ కూడా దీని గురించి వేచి చూస్తూ ఉన్నారు. ఈరోజు వరకు కూడా దీనిపైన పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన ఉద్యమాలు చేపట్టడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. వారికి అండగా ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కేసీఆర్ నాయకత్వంలో చక్కగా ఉండేమా కానీ వారు బాధపడుతూ మమ్మల్ని సంప్రదించి దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారు దీనిపైన సమానం చెప్పలేక మరి స్టేట్కి ఫిషరీస్ కోఆపరేషన్ ఫెడరేషన్ ఉంటుంది, మనకి స్టేట్ చైర్మన్ ఉంటాడు. దీని అందరినీ కూడా 33 జిల్లాలో ఉన్నటువంటి ఈ సహకార సంఘాలు ఏవైతే మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు జిల్లాల వారికి ఏవైతే ఉంటాయో ఈ ఫెడరేషన్స్ అంతా డిస్ట్రిక్ట్ ఫెడరేషన్స్ అంతా కూడా 33 జిల్లాల అధ్యక్షుల నుంచి ఒక అధ్యక్షుడు ఎన్నుకొని స్టేట్ ఫెడరేషన్కి చైర్మన్ ఉంటారు. దీనికి ఎన్నికలు పెట్టకుండా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా ఇప్పటి వరకు కూడా కేవలం 12 జిల్లాలకే ఈ సహకార సంఘం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు పెట్టి మిగతా 21 జిల్లాలకి ఆపివేసి ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసుకుంటూ వారికి చెప్తే వారు కూర్చోమంటే లేవడం లేచేటువంటి వ్యక్తిని ఈ ఫెడరేషన్ చైర్మన్గా పెట్టుకొని మరి ఈ యొక్క వృత్తిపైన ఆధారపడినటువంటి వారందరినీ కూడా రోడ్ల పాలు చేసుకుంటూ వారి నోట్ల మట్టి కొడుతూ వారు కడుపు కొడుతున్నది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి సొంత ఎమ్మెల్యేలు కూడా లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి గారికి చెప్పినారు, ఈ మత్స్య కార్మికులని అన్యాయం చేస్తూ ఉంది, వీరిని ఇమ్మీడియట్గా తప్పును సరిదిద్దాలని చెప్పినా కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేస్తలేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి తక్షణం ఈ మిగతా 21 జిల్లాలకు సంబంధించినటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు ఇమ్మీడియట్గా నిర్వహించాలి. స్టేట్ చైర్మన్ కూడా ఆ ఒక నిబంధనల ప్రకారం కూడా ఎన్నుకోవాలి. తద్వారా ఏవైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మత్స్య సంపదని ప్రోత్సహించి మత్స్యకారులను ప్రోత్సహించి సంపద పెంచడానికి సంపద సృష్టించడానికి ఇచ్చినటువంటి చర్యలన్నింటి కూడా వాటన్నింటిలో కొనసాగించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా ఈ మత్స్యకారుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు కానీ మేము కూడా ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్గా చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు తప్పవు, వారి పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇది మత్స్యకారులు ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్.